తీసుకుని వెళ్ళిపోండి ఫస్ట్. బ్రదర్ గణేష్ లేడా? సారు బయటికి పోయినారు. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? నా ఫ్రెండేలే గణేష్. అవునా? ఇవన్నీ ఓపెన్లో ఉన్నాయి. ఎవరు ఓపెన్ చేశారు? ఇంకా స్టాక్ ఏం ఓపెన్ చేయలేదు. ఇంకా కాదు, ఈ స్టాక్ పొద్దున్నే కదా వచ్చినది. అప్పుడే ఓపెన్ చేసినావు. ఎవరికి ఇచ్చినావు నువ్వు అప్పుడే? సార్ మీ ముందరే కదండి సార్, మన కాలనీలో వాళ్ళు వచ్చింటే వాళ్ళ ఓపెన్ చేసి ఇచ్చాను. మీరు మర్చిపోయి ఉంటారులేండి. అవునా, సరేలే. ఏయ్, మీ షాప్లో ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు లేనప్పుడు మీ షాప్లో ఉండే సరుకులన్నీ మీ వర్కరు వాళ్ళ తమ్మునికి ఎత్తి పంపిస్తున్నారా? నాకు తెలుసురా. ఏంటి, నీకు తెలుసా? తెలిసి ఎలా ఊరికే ఉన్నావురా నువ్వు? రేయ్, ఇంట్లోకి సరుకులే కదరా, తీసుకొని పోనీలే, ఏమైతుంది? ఈ పొద్దు సరుకులే పోతున్నాయి, రేపొద్దున డబ్బులు కూడా అవ్వచ్చు. జాగ్రత్త పడు, తర్వాత నీ ఇష్టం. సరేరా, నేను చెప్పేది చెప్పినా. వెళ్ళొస్తా. సర్లేరా. సతీష్ చెప్పింది కూడా నిజమే. అన్న ఇవి బిల్ వేసేయండి. సార్ 1000 రూపాయలు అయింది సార్ మీది. ఫోన్ పేనా క్యాషా? క్యాషే ఇచ్చేసేయండి సార్. అన్న ఇవి బిల్ ఏంది? ఇవి బిల్ వేయాలా? ఒక్క నిమిషం. క్యాష్ ఉందా మీ దగ్గర? నా దగ్గర క్యాష్ లేదు, ఫోన్ పేనే ఉంది, క్యూఆర్ చూపించండి. అవునా? అయ్యో దీనికి వద్దండి, దీనికి వద్దు. ఒక్క నిమిషం, దీనికి వెయ్యండి. వచ్చేసింది చూడండి. ఓకే అండి, తీసుకో. అన్నా, నువ్వు రేపు నుంచి షాప్కి రావాల్సిన అవసరం లేదు. సార్ నేనేం తప్పు చేసినాను సార్? నన్ను రావద్దంటున్నారు మీరు? నువ్వేం చేసినావు తెలుదా నీకు? నువ్వు సరుకులు తీసుకొని పోతుంటే ఇంట్లోకే కదా అని నేను చూసి చూసినట్లుగా వదిలేశాను. కానీ నీ అలవాటు సరుకుల నుంచి డబ్బు వరకు వచ్చింది. ఇంకా నేను నిన్ను చూస్తూ వదిలిపెట్టాను అనుకో, తర్వాత నష్టపోయేది నేను. ఫస్ట్ నీ సంగతి తెలిసినప్పుడే నేను మందిలించింటే అది ఇక్కడి వరకు వచ్చేది కాదు. సార్ నేను మీరు చెప్పినట్లు సరుకులు మాత్రమే తీసుకొని పోయేవాడిని సార్. నేను డబ్బు ఎప్పుడు కొట్టేయలేదు సార్. నేను ఇందాక 2 కస్టమర్లు వచ్చారు కదా షాప్కి, వాళ్ళు ఎవరో కాదు, నా ఫ్రెండ్సే వాళ్ళు. నీ గురించి తెలుసుకోవడం కోసం నేను పంపించేవాడిని.